తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23కు వాయిదా పడింది. ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాలు ఉండడంతో వాయిదా వేశారు. ఇళ్లు, జీవిత బీమా విధి విధానాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, కొత్త ఆసరా పెన్షన్లపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు, భూసేకరణపై మంత్రివర్గంలో చర్చిస్తారు. సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో శాంతిపురం మండలం శివపురం నివాసానికి చేరుకుంటారు. కుప్పం ప్రసన్న గంగమాంబకి సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. సాయంత్రం బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం బెంగళూరు నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పట్టణంలో మార్నింగ్ వాక్ చేశారు. పలు కాలనీల్లో నడుచుకుంటూ ప్రజలతో మాట్లాడారు. సమస్యల్ని ఆరా తీసి పరిష్కార మార్గాలని సూచించారు. బతుకమ్మ కుంటలోని చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కమిషనర్కు చెప్పారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి టీ తాగి సరదాగా మాట్లాడారు. శ్రీశైలం మండలం సుండిపెంట ప్రజల హక్కుల కోసం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న బాధితులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. తన సొంత ఖర్చులతో సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సుండిపెంట భూములు తిరిగి ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువెళ్లేలా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పావులు కదిపారని శిల్పా చక్రపాణి ఆరోపించారు. ఎమ్మెల్యే బుడ్డాకు 2 ఏళ్ల సమయం ఇచ్చామని, ఇకపై ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదని చెప్పారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో జంతు హింస నివారణ కేంద్రాన్ని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, బీజేపీ నాయకులు పరిశీలించారు. ఆవులు చనిపోతున్నాయనే ఫిర్యాదుతో పరిశీలన చేశారు. పెద్ద ఎద్దులు ఆవులను కొమ్ములతో పొడవడంతో చనిపోతున్నాయని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. గతంలో 230 ఆవులుండగా ఇప్పుడు అవి 168కి తగ్గాయి. ఇవి చనిపోతున్నాయా లేక వేరే ఎవరికైనా అమ్మేస్తున్నారా అనేది అనుమానంగా ఉందని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు సమ్మె బాట పట్టాయి. మెడికల్ షాపులు మూసేయాలని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ AIOCD పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 12.5 లక్షల మంది మెడికల్ షాప్ యజమానులు బంద్కు మద్దతు తెలిపారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, అధిక డిస్కౌంట్లు నియంత్రించాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది. మందుల హోమ్ డెలివరీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ బ్రాండ్ మందులను సూచించే అధికారం ఇవ్వాలని కోరారు. కడప జిల్లా వేంపల్లి మండలంలో మెడికల్ షాపులు బంద్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోన్న ఆన్లైన్ మందుల విక్రయాలను ఆపాలని మెడికల్ షాపుల యజమానులు డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని మెడికల్ షాపులను బంద్ చేశామని అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం నేత రాయవరం సుబ్బు చెప్పారు. హైదరాబాద్ జలమండలి మేనేజర్ లక్ష్మీకుమార్ ను ఏసీబీ అధికారులు 14 రోజుల రిమాండ్కు తరలించారు. జీఎంకు 100 కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. లక్ష్మీకుమార్ ఇంట్లో 1,10,00,000 నగదు, 2.5 కిలోల బంగారం, 9.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో 3 ఫ్లాట్లు, 6 స్థలాలు గుర్తించారు. నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. ట్యాంకర్ మాఫియాతో కుమ్మక్కై భారీగా డబ్బులు వసూలు చేసినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. తమిళనాట అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడానికి వీల్లేదని సీఎం విజయ్పై సిపిఎం ఒత్తిడి తెస్తోంది. కాంగ్రెస్కు 2, అన్నాడీఎంకేకు 4 మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో సీఎం విజయ్ ఉన్నారు. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలలో 6గురికి మంత్రి పదవులు ఇవ్వాలని షణ్ముగం వర్గం డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే రెబెల్స్కు మంత్రి పదవులు ఇవ్వడానికి వీల్లేదని మరోవైపు సిపిఎం నేత షణ్ముగం చెప్తున్నారు. అన్నాడీఎంకే, డిఎంకేలను కాదని ప్రజలు మార్పును కోరుకున్నారని సిపిఎం నేతలు వాదిస్తున్నారు. లేదంటే కఠిన నిర్ణయం తీసుకుంటామని సిపిఎం నేత షణ్ముగం అంటున్నారు. మోదీ ట్రంప్ భేటీకి రంగం సిద్ధమైంది. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లో G7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇద్దరు నేతలకు ఆహ్వానాలందాయి. 16 నెలల్లో తొలిసారి ట్రంప్, మోదీ కలుసుకోబోతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలని ఇప్పటికే పలుమార్లు మోదీ పిలుపునిచ్చారు. చర్చలతోనే సమస్య పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. తెలంగాణలో రానున్న 5 రోజుల్లో ఎండ తీవ్రత పెరగనుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో 45 డిగ్రీల సమీపానికి ఉష్ణోగ్రతలు చేరనున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం, తీవ్ర ఉక్కపోతోంది. ఈ రోజు రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. నైరుతి రుతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులున్నా ఈ నెల 25 వరకు ఎండలు కొనసాగనున్నాయి. రానున్న 2 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం చెప్పింది. పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉండనుంది. తీవ్ర వేడిగాలులు, ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ప్రజలు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉష్ణోగ్రతలు, వడగాలులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజలకు సలహా ఇచ్చింది. వృద్ధులు, గర్భిణులు, ఉద్యోగులు, కార్మికులు, బహిరంగ సభల్లో పాల్గొనేవారు, క్రీడాకారులు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం, తాజా పళ్లు తీసుకోవడం, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తాగాలని చెప్పింది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మళ్లీ తడిచింది. అకాల వర్షానికి 20,000 క్వింటాళ్ల జొన్న పంట నీట మునిగింది. కాంటా వేసి కొనుగోలు చేసిన అధికారులు వాటిని గోదాములకు తరలించకపోవడంతో తడిసిపోయాయి. లారీల కొరత ఉందని కుంటి సాకులు చెప్పడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో బస్తాల్లోని జొన్న పంట తడిసిపోవడం అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడేసింది. వ్యవసాయ మార్కెట్ వైపు అధికారులు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మెదక్ దౌలతాబాద్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. రైతుల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. లారీలు వచ్చే వరకు రాస్తారోకో చేపడతామని రైతులు తెలిపారు. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ చెప్పారు. రద్దీ తీవ్రతను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ సమయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నామన్నారు. పాత బస్తీ పరిధిలో ఇరుకైన రోడ్లుండడం, మాల్స్కు సరైన పార్కింగ్ వసతి లేదని పోలీసులు గుర్తించారు. నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. హైదరాబాద్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాల్లో కూకట్పల్లి వై జంక్షన్ ఉంది. ఈ రూట్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోయినా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. బాలానగర్ నుంచి మియాపూర్ వెళ్లాలన్నా, అమీర్పేట నుంచి జేఎన్టీయూ వెళ్లాలన్నా ఈ వై జంక్షనే కీలకం. రాత్రి సమయాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో తిప్పలు, డే టైంలో వాహనాల రద్దీతో రోడ్డుపైనే గంటలు గడపాల్సి వస్తుందని వాహనదారులు చెప్తున్నారు. ఇక వర్షాకాలం వస్తే నత్తకు నడ నేర్పేలాగా వాహనాల కదలిక ఉంటుందని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ అత్తాపూర్లో యువతి కిడ్నాప్ పై పోలీసులు గాలిస్తున్నారు. కారులో వచ్చిన 4 దుండగులు యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకువెళ్లారు. కారు వెనకాలే మరో బైక్ ఫాలో అయినట్లు గుర్తించారు. కిడ్నాప్ కి ముందు యువతితో బాయ్ ఫ్రెండ్ గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆమె జాయ్ ఆసుపత్రి వైపు వెళ్లింది. తనను కాపాడాలని కోరింది. యువతిని తీసుకువెళ్లిన కారుకు టెంపరరీ నంబర్ ఉంది. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు దుండగుల కోసం వేట సాగిస్తున్నారు. సరస్వతి నది అంత్యపుష్కరాలకు అంతా సిద్ధమైంది. కాళేశ్వరం త్రివేణి సంగమం తీరం ప్రస్తుతం ప్రయాగరాజును తలపిస్తోంది. రేపు ఉదయం 5 గంటల 43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్యపుష్కరాలు ఆరంభమవుతాయి. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. 12 రోజుల పాటు జరిగే అంత్యపుష్కరాలకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్త రూపుదిద్దుతోంది. స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచనలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి సందర్శించారు. నేలకొండపల్లి వచ్చిన ఆయనకు భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన భక్తులకు హిందూ ధర్మం గురించి బోధించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు. యువత సంస్కృతి, సంప్రదాయాలు, వేద విజ్ఞానం పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ పాతబస్తీ మీరాలం మండి రోడ్లో ట్రాన్స్ఫామ్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారం రోజుల వ్యవధిలో రెండవసారి షార్ట్ సర్క్యూట్ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గోపాలపురంకు చెందిన మహిళ భాగ్యవతి బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి తిప్పలు పడుతోంది. తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె తన కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపింది. తనను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రగిరి ఎమ్మెల్యే నానిని కోరింది. తన కుమార్తె పీలేరుకు చెందిన ఏజెంట్ ద్వారా కువైట్కు వెళ్లిందని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలము శ్రీరాంపురం గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటతో పాటు ఆ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. వారికి సహాయ నిరాకరణ చేయాలని గ్రామ ప్రజలు తీర్మానించి దూరం పెట్టేశారు. పెదరాయుళ్ల తీర్పును ధిక్కరిస్తే 2 లక్షల జరిమానాన్ని ప్రచారం చేశారు. వారి ఇళ్లకు మిగతా వారెవరూ వెళ్లవద్దని, వారు వచ్చినా రానివ్వకూడదని ఆదేశాలిచ్చారు. దీంతో ప్రేమ జంట తేజ, నాగలక్ష్మి ఊరు విడిచి వెళ్ళింది. ఇటీవల ఆ జంటకు బాబు పుట్టగా చేసిన బారసాల వేడుకలో కూడా మరోసారి అవమానం జరిగింది. వేడుకలకు రావాలని ఆహ్వానించిన ఎవరూ వెళ్లకూడదని చాటింపు వేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 100 పడకల హాస్పిటల్ సమీపంలో వాగును ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కబ్జా చేశాడు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకున్న ఉద్యోగి దొంగ పట్టా సృష్టించి తన భూమి పక్కనే ఉన్న వాగును ఆక్రమించాడు. రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని వాగులో డంప్ చేసి పూర్తి చేస్తున్నాడు. ఇదేంటని అడిగిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా పొలాల నుంచి వచ్చే నీరు ఈ వాగు నుంచి ప్రవహించి గోదావరిలోకి కలుస్తుంది. అలాంటి వాగును కబ్జా చేయడంతో ఇటీవలే కురిసిన వర్షానికి నీరు బయటికి వెళ్లకుండా ఇళ్ల మధ్యలో నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కృషి బైపాస్ రోడ్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. సత్తుపల్లి టవర్స్ ముందు ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపోయింది. తిరిగి ఏర్పాటు చేయాలని కోరిన అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలము బనవాసి ఘనీకృత వీర్య కేంద్రంలో బ్రూసిల్లోసిస్ వ్యాధి కలకలం రేపుతోంది. పశువులకు 2 కూలీలకు ప్రమాదకరమైన వ్యాధి సోకింది. సెమెన్ బ్యాంకులో 8 పశువులకు వ్యాధి నిర్ధారణ చేశారు. ఇతర పశువులకు వ్యాప్తి చెందకుండా వ్యాధి సోకిన పశువులను బయట షెడ్లో ఉంచారు. వ్యాధి బారిన పడ్డ 2 కూలీలను విధులకు దూరంగా ఉంచారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో రాత్రిపూట అనవసరంగా తిరుగుతున్న యూత్ కోసం ఒక కార్యక్రమం పెట్టారు. జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా వ్యవహరించండి అని యువతకు క్రైమ్ ఇన్ఛార్జ్ డీఎస్పీ సుభాష్ పిలుపునిచ్చారు. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు. పనులుంటే తప్ప అనవసరంగా రోడ్ల మీద తిరిగితే యాక్షన్ తప్పదని హెచ్చరించారు. మహారాష్ట్ర ఉల్లాస్నగర్లో లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయి. అసలు పేరును దాచిపెట్టి విజయ్ పేరుతో హిందూ యువతిని ఇమ్రాన్ షేక్ ప్రేమలో పడేశాడు. పెళ్లి తర్వాత బాధితురాల్ని బీహార్కు తీసుకెళ్లాడు. ముస్లిం ఆచారాలు పాటించాలని, బురకా హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేసినట్టు యువతి ఆరోపించింది. గోమాంసం తినాలని బలవంతం చేశారని బాధితురాలు చెప్తోంది. హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ఇమ్రాన్ షేక్, అతని 2 సోదరులు, తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటలీలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని మెలోని ఘన స్వాగతం పలికారు. రోమ్లో మోదీతో సెల్ఫీ దిగిన మెలోని పోస్ట్ చేశారు. వెల్కమ్ టు రోమ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ మెలోని ట్వీట్ చేశారు. కాసేపట్లో రోమ్లో భారత్, ఇటలీ ప్రధానుల చర్చలు జరగనున్నాయి. పలు కీలక ఒప్పందాలపై 2 దేశాల అధినేతల సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. తన సోషల్ మీడియా పోస్ట్ విషయంలో ఆందోళన చెందిన అభిమానులకు సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. రొటీన్ వర్క్తో విసిగిపోయినప్పుడు మీ టైం కోరుకుంటానని, అంతేకాని తాను ఒంటరిని కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది అభిమానులున్న తాను ఒంటరిని ఎలా అవుతానని మరో పోస్ట్ చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కెరియర్ స్టార్టింగ్లోనే సొంత గొంతు వినిపించేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే కింగ్డమ్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన భాగ్యశ్రీ నెక్స్ట్ తమిళ సినిమాలోనూ ఓన్ వాయిస్ వినిపించబోతున్నారు. సియోన్ మూవీలో హీరోయిన్గా నటిస్తోన్న ఈ బ్యూటీ ఆ సినిమా కోసం తమిళం నేర్చుకుంటున్నారు. పెద్ద సినిమా రిలీజ్ కు సంబంధించి జరిగిన ఒప్పందం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్ పై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఛాంబర్ అధికారికంగా అలాంటి నోట్ ఏదీ ఇవ్వలేదని తెలిపారు. సింగిల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంపై ఛాంబర్ అధికారిక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన క్రియేటర్ గా, ప్రొడ్యూసర్ గా ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ ను రూపొందించారు. అవినాష్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షోతో హిరానీ తనయుడు వీర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ షో జూలై 3 నుంచి స్ట్రీమ్ కానుంది.